ఐపీఎస్ రామాంజనేయులు గారు, అదే సీతారామాంజనేయులు గారు కాంతి రాణా టాటా మీద మరో 6 నెలల పాటు పొడిగింపు, సస్పెన్షన్. దీని ద్వారా మనం ఏం సంకేతం ఇస్తున్నాము అంటే, మాకు అనుకూలంగా లేని అధికారుల్ని, గతంలో మాకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల్ని కేసుల సాకుగా వారి అధికారాల బాధ్యతల నుంచి తప్పిస్తాం. కానీ ఐపీఎస్ అనే ఒక 3 అక్షరాలు మాత్రం తొలగించలేరు. సస్పెండ్ చేయగలరు, కొనసాగించగలరు. ఈ యొక్క ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు వీళ్ళ మీద సస్పెన్షన్ డేట్ వచ్చేసేసింది. ఒక నిర్ణయం తీసుకోవాలంటే బెయిల్ మీద వచ్చేసారు. ఆయన సీతారామరాజు గారు బయటకు వచ్చారు. కేసు గురించే మాట్లాడకూడదు. అట్లానే గ్రూప్స్ ఎలా మూల్యాంకనం అంటే, వాటిని మన మామూలు భాషలో అయితే పేపర్లో దుద్దారంటారు కదా, ఆ కేసులో కూడా బయటే ఉన్నారు. సో ఇలా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ మీద సస్పెన్షన్ని ఉపసంహరించాలి. ఆ డేటు వచ్చిన తర్వాత బెయిల్ మీద ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్న వాళ్ళ మీదకి ఎలా పోస్టింగ్ ఇస్తారు అనేది పక్కన పెడితే, పోస్టింగ్ కూడా ఇవ్వడం కాదు, అసలు ముందు సస్పెన్షనే కొనసాగించేద్దాము, 6 నెలలు ఏ తేడా ఉండదు ఇక మనకి అనుకున్నట్టున్నారు. సిఎస్ గారి ద్వారా ఉత్తర్వులు కూడా వచ్చేస్తాయి. దీని మీద ఆయన కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది? ప్రభుత్వం చెప్తున్న వాదన, ఇది ప్రభుత్వమే తీసుకుంది నిర్ణయం, కోర్టు కాదు. కోర్టుకి వీళ్ళు వెళ్తారు ఇప్పుడు, నా సస్పెన్షన్ని ఎత్తేయండి అని. జనరల్గా ఎవరికైనా జరిగేది అది, లీగల్ ప్రొసీజర్ కాబట్టి. కోర్టులో ఏమని చెప్తారు? ఈ కేసులో సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉన్నది. సాక్షులు ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? పోనీ అధికారిగా పలానా చోట పోస్టింగ్ ఇస్తే వారు బెదిరిస్తారనుకుంటే, వారి విధి నిర్వహణ కదలికల మీద కూడా నిఘా ఉంటుంది కదా. సరే, ఇదంతా ప్రాక్టికల్గా ఆలోచిస్తే వచ్చే సమాధానాలు. కోర్టులో ఈ వాదననే తీసుకెళ్తారు. వీళ్ళు సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది. ఎవరన్నా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ తారుమారు చేసేది అంటే, ఒకసారి స్టేట్మెంట్ కోర్టులో ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన స్టేట్మెంట్ని ఈయనళ్ళి బెదిరిస్తే మార్చుకుంటారా? సాక్షుల వాంగ్మూలాన్ని ఏమైనా మార్చుకుంటారా? కాదు కదా. అయినా దర్యాప్తుని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కీలకమైన ఒక ప్రశ్న వస్తుంది, మీరు ఎన్నాళ్ళు దర్యాప్తు చేస్తారు, ఇంకా సాక్షుల్ని, మీ దర్యాప్తు ఎప్పుడు ముగిస్తారు అని. దానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందిగా. వీళ్ళు 2026 మార్చి 8 వరకు ఇద్దరిని సస్పెన్షన్ కొనసాగించవచ్చు, కానీ కేసు దర్యాప్తును కొనసాగిస్తూ పోలేరు కదా. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పండి ఎవరన్నారు. నేను తరపున ఒక పిటిషన్ వేస్తారు. దానికి సమాధానం ఇవ్వాల్సిందే. పని ఒత్తిడిలో ఉన్నాను, మేము ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నాము అంటే, ఎన్నాళ్ళు ఇలా సస్పెన్షన్ కొనసాగిస్తూ పోతే కుదరదు. ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ అబద్ధం అని తేలితే కనుక ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మొత్తం ఇచ్చేయాల్సి వస్తుందని చెప్తారు. సీతారామాంజనేయులు గారు, కాంతి రాణా టాటా గారు, ఇంకా ఎంతమందిని అయితే మనం ఇలా సస్పెన్షన్ పేరుతో చేయగలమో, ఇది అంతిమంగా ఏమవుతుందంటే, ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసే ఆయన, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరిలో కూడా ఒక చర్చ బయలుదేరుతుంది. ఆల్రెడీ వాళ్ళు సీక్రెట్గా కొన్ని చోట్ల మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ. ఈ సీక్రెట్ మీటింగ్ అంటేనే నాకు నవ్వచ్చు. సీక్రెట్ మీటింగ్ అయితే న్యూస్ ఛానల్కి ఎలా తెలిసింది? ఏం చర్చించుకున్నారు? రాబోయే రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా వాళ్ళకి భజన చేయడానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉండాల్సి వస్తుందా? దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి. పదే మమ్మల్ని ఇప్పుడు నాట్ బిఫోర్ మీ అనే జడ్జిలు అయితే తప్పించుకోగలుగుతున్నారు చాలా తెలివిగా. నాట్ బిఫోర్ మీ, నేను గతంలో అలా చేశాను కాబట్టి నేను ఈ కేసుని వాదించడం కుదరదని ఆయనంతటా అయినా, లేదంటే లాయర్లు గుర్తు చేస్తే జడ్జిలు ఇలా వెళ్ళటం కుదరదు కదా. లీగల్ ప్రొసీజర్నే లేట్ చేసినట్టుంటుంది. అట్లానే ఐఏఎస్, ఐపీఎస్లను కూడా ఏదో ఒక సాకుని వెతుక్కొని మన వ్యక్తిగత కక్షలను తీర్చుకోవాలనుకుంటే కుదరదు. దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి అని ఒక విధానాన్ని తీసుకురావచ్చు తొందరలో. అది జరుగుతుంది. జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారా, ఎవడు సీఎంగా ఉన్నా కూడా ఈ అధికారాలని మేము వీటికే వాడబోతున్నాము, ఇకపై వాడము అనే ఒక చట్టం కాదు, ఒక వలయాన్ని ఏదన్నా ఏర్పాటు చేస్తారేమో చూడాలన్నమాట. లేదనుకోండి, వీళ్ళు దిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బాజా వాయింపుడు మొదలవుద్ది అనమాట. అందుకనే కొంతమంది అధికారులు వీళ్ళు చెప్పిన మాట వినట్లా. కూటమి పెద్దలు చెప్పిన మాటలు వినకపోవడంతోనే మన పత్రికల్లో ఇలాంటి వార్తలు వస్తున్నాయన్నమాట. ఇప్పటికీ వైభాగ అధికారుల హవానే సాగుతోంది. వీళ్ళు చెప్పినా వినటం లేదు, వాళ్ళు చెప్పినా వినడం లేదు. మట్టి తవ్వకాల్లో అవినీతి మీద వీళ్ళే వదిలేయమని చెప్తున్నారు. జగనన్న సెంటు భూముల అమ్మకాల్లో, కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి, అయినా వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు అంటే, వీళ్ళు కోరిన విధంగా చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటివి వస్తున్నాయి.
వీళ్ళు కోరిన విధంగా ఎందుకు అంటే అది లీగల్కి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి తర్వాత కాలంలో వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది కాబట్టి చేయడం లేదు. ఇంతే, సింపుల్. బాయ్.